అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏలూరు జిల్లాకు సంబంధించి సీనియర్ రాజకీయ నాయకుడు మాజీ మంత్రి ఆలనాని ఎట్టకేలకు టీడీపీలో జాయిన్ అయ్యారు. నిన్న ఉండవల్లిలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్తో పాటు జిల్లాకు సంబంధించిన టీడీపీ నాయకులందరూ కూడా పాల్గొన్నారు. అయితే గత కొంతకాలం నుంచి కూడా ఆలనాని టీడీపీలో ఎంటర్ ఇస్తారంటూ కూడా ప్రచారం జరిగింది. 2-3 సార్లు ముహూర్తాలు కూడా ఫిక్స్ చేశారు. కానీ ఆలనాని టీడీపీ చేరేకి మాత్రం ఆలస్యం అవుతూ వచ్చింది. దీంతో జిల్లాలో ఒక కొత్త చర్చ మొదలైంది. ఆలనాని అసలు టీడీపీలో ఎంట్రీ ఉంటుందా ఉండదని ఒక చర్చ మొదలైంది. ఆలనాని రాజకీయ ప్రయాణం ఎటువైపు ఉంటుందని ఒక ప్రశ్నార్థకంగా మారిందని ఒక జిల్లాలో ఒక చర్చ కూడా మొదలైన పరిస్థితి. కానీ వాటన్నింటి కూడా చెక్ పెడుతూ ఆలనాని నిన్న సడన్గా ఉండవల్లిలోనే ప్రత్యక్షమయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఆయన పార్టీలో జాయిన్ అయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. గతంలో అంటే 1994 నుంచి కూడా ఆలనాని రాజకీయాలు చేస్తున్నారు. 1994 తర్వాత 99 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత వైఎస్ హయాంలో 2009 ఎన్నికల్లో ఏలూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా కాంగ్రెస్ నుంచి గెలిచి 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత ఆయన జగన్ వైపు నిలబడ్డారు. వైఎస్ఆర్సీపీ పార్టీలో వైఎస్ జగన్ పెట్టినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అయ్యారు. తర్వాత వచ్చినటువంటి ఎన్నికల్లో 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత 2019కి సంబంధించి ఏలూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ నుంచి 2019 ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆయన భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత వైఎస్ జగన్ క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారు. ఉప ముఖ్యమంత్రిగా కూడా పనిచేసిన పరిస్థితి. తర్వాత 2024 ఎన్నికలకు సంబంధించి వైఎస్ఆర్సీపీ పార్టీ ఘోర పరాజయం పాలవడంతో చాలామంది రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీని వీడుతున్న పరిస్థితి కనిపించింది. ఆ సమయంలోనే ఆలనాని కూడా ఎన్నికల ముందు నుంచి కూడా ఆయన పార్టీకి కాస్త దూరంగా ఉంటున్నారని ప్రచారం జరిగింది. ఎన్నికల తర్వాత ఓటమి తర్వాత ఆయన పూర్తిగా వైఎస్ఆర్సీపీ పార్టీకి దూరం అయ్యారు. తర్వాత కొద్ది రోజుల తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి తర్వాత జిల్లాకు సంబంధించిన పార్టీకి సంబంధించిన పదవులన్నింటి కూడా రాజీనామా చేసిన పరిస్థితి కనిపించింది. దీంతో ఆలనాని తర్వాత జనసేనలో జాయిన్ అవుతారని ఒక ప్రచారం జరిగింది. కానీ ఆ కార్యక్రమం ఏది ముందుకు వెళ్ళలేదు. తర్వాత ఆలనాని టీడీపీలో జాయిన్ అవుతారంటూ కూడా ప్రచారం జరిగింది. మంత్రి నారా లోకేష్తోనూ ముఖ్యమంత్రి చంద్రబాబుతోనూ ఆలనాని చేసిన మంతనాలు ఫలించాయి. కాబట్టి ఆలనాని టీడీపీలో జాయిన్ అవ్వటం లాంఛనం అని చెప్పి ఒక ప్రచారం కూడా జరిగింది. కానీ 2-3 సార్లు ముహూర్తాలు ఫిక్స్ చేసినప్పటికీ కూడా ఆలనాని చేరిక అయితే మాత్రం ఆలస్యం అవుతూ వచ్చింది. ఇప్పటికప్పుడు వాయిదా పడుతూ రావడంతో ఆలనాని అసలు టీడీపీలో జాయిన్ అవుతారా అవరా అని ఒక ప్రశ్న అయితే వచ్చింది. కానీ ఇప్పుడు వాటన్నిటి కూడా చెక్ పెడుతూ ఆలనాని టీడీపీలో జాయిన్ అయిన పరిస్థితి. ఆలనాని బాటలోనే చాలామంది ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి అటు జడ్పీ సంబంధించిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించిన జడ్పీ చైర్పర్సన్లు కావచ్చు, లేదంటే కార్పొరేషన్ సంబంధించిన కార్పొరేటర్లు కావచ్చు, చాలామంది సీనియర్ నాయకులు మండల అధ్యక్షులు కావచ్చు, వీళ్ళంతా కూడా ఆలనాని బాటలోనే వాళ్ళంతా కూడా టీడీపీలో కూటమి పార్టీలోకి జాయిన్ అయిపోయిన పరిస్థితి. ప్రస్తుతం ఇప్పుడు ఏలూరు జిల్లాకు సంబంధించి పూర్తిగా వైఎస్ఆర్సీపీ ఖాళీ అయిపోతుందని ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఆలనాని లాంటి సీనియర్ నాయకులు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోనూ ఆలనాని ఒక సీనియర్ నాయకుడు అని చెప్పాలి. 3 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. కాబట్టి అట్లాంటి నాయకుడు ఇప్పుడు వైఎస్ఆర్సీపీని వీడి టీడీపీలో జాయిన్ అవడంతో ఇక్కడ టీడీపీ బలం పుంజుకుందని చెప్పాలి. చాలా వరకు కూడా ఇక్కడ ఉన్న కార్పొరేషన్లు కావచ్చు, చైర్పర్సన్లు కావచ్చు, వీళ్ళంతా కూడా ఇప్పుడు కూటమి వైపు ఉన్నారు. ఇప్పుడు ఏలూరు జిల్లాకు సంబంధించి పూర్తిగా ఇప్పుడు అంతా కూడా కూటమి వైపు బలం ఉండటంతో ఇప్పుడు ఏలూరు జిల్లాకు సంబంధించి ఆసక్తికర రాజకీయాలు మొదలైనని చెప్పాలి. ముఖ్యంగా ఇప్పుడు ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి, ఎందుకంటే ఆలనాని ఏలూరు నియోజకవర్గానికి సంబంధించిన నాయకుడు కాబట్టి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో సీనియర్ నాయకుడు కాబట్టి, అట్లాంటి నాయకుడు ఇప్పుడు టీడీపీలోకి రావడంతో ఇప్పుడు టీడీపీలో కొద్దిమందికి ఇది మింగుడు పడటం లేదని ఒక వాదన కూడా వినిపిస్తుంది. ఎందుకంటే ఆలనాని టీడీపీలో జాయిన్ అవుతారని చెప్పినప్పటి నుంచి కూడా ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి ప్రధానంగా ఏలూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి చాలామంది తెలుగు తమ్ముళ్ళు టీడీపీ కేడర్కి సంబంధించిన కింద స్థాయి నాయకులు అందరూ కూడా ఆలనాని రాకను వ్యతిరేకించారు. ఆయన గతంలో వైఎస్ఆర్సీపీ హయాంలో ఉన్నప్పుడు, ప్రభుత్వం ఉన్నప్పుడు తమను ఆర్థికంగాను అదేవిధంగా రాజకీయంగాను హింసించారంటూ కూడా ఆలనాని మీద అభియోగాలను మోపారు. ఆ ఆలనాని ఎంట్రీను పూర్తిగా అడ్డుకోవాలంటూ కూడా అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్లిన పరిస్థితి. కానీ పార్టీని బలోపేతం చేయాలంటే ఖచ్చితంగా సీనియర్ నాయకులు ఎవరు వచ్చినా సరే ఆహ్వానించాలని చెప్పి పార్టీ అధిష్టానం చెప్పడంతో
ఇక్కడ స్థానికంగా ప్రస్తుతం ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో బడేటి చంటి ఆయన కూడా ఆళ్ళ నాని రాకును ఆహ్వానించారు. ప్రత్యేకంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఆళ్ళ నాని రాకును ఆహ్వానిస్తాం, ఇక్కడ ఆళ్ళ నాని రాకు ఎటువంటి అడ్డు లేదు, ఎవరైనా కొద్దిపాటి మనస్పర్ధలు అంటే ఎవరికైనా సరే కొద్దిపాటి ఆవేదన ఉన్నప్పుడు కూడా వాటన్నిటిని కూడా మేము చర్చించి వాళ్ళతో సమన్వయం చేసుకుని వాళ్ళందరూ కూడా ముందుకు తీసుకెళ్తాము, ఖచ్చితంగా ఆళ్ళ నాని రాకును ఆహ్వానిస్తాం అని చెప్పి ఆయన కూడా చెప్పిన పరిస్థితి. తర్వాత ఆళ్ళ నాని ఎంట్రీ ఆలస్యం అవుతుంది, దాని వెనక ఎమ్మెల్యే బడేటి చంటి హస్తం ఉందా అనే ఒక ప్రచారం కూడా జరిగింది. కానీ అవేమీ వాస్తవాలు కాదని ఆళ్ళ నాని చేరికతో తెలిసిపోయింది. తర్వాత ఇప్పుడు ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి ప్రధానంగా ఇప్పుడు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలూరు నియోజకవర్గం ఒక ప్రత్యేకమైనటువంటి నియోజకవర్గం. మొదటి నుంచి కూడా జిల్లా హెడ్ క్వార్టర్గా ఉండడంతో ఏలూరు నియోజకవర్గంలో జరిగేటువంటి రాజకీయాలు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ప్రభావం చూపిస్తాయి. కాబట్టి ఇప్పుడు ఏలూరు నియోజకవర్గం అట్లాంటి నియోజకవర్గాన్ని టీడీపీ కైవసం చేసుకుంది. గతంలో ఏలూరు జిల్లాకు సంబంధించి అన్ని సీట్లను వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ చేస్తే ఇప్పుడు తాజాగా జరిగిన ఎన్నికలు 2004 ఎన్నికల్లో కూటమి సంబంధించిన పార్టీలు క్లీన్ స్వీప్ చేసి ఎక్కడ కూడా వైఎస్ఆర్సీపీ సంబంధించిన సీనియర్ నాయకులు బయటకు వచ్చి మాట్లాడని లేని విధంగా కూడా, అంటే చాలామంది సీనియర్ నాయకులు పార్టీని వీడి వెళ్ళిపోవడంతో ఇక్కడ పూర్తిగా వైఎస్ఆర్సీపీ వీక్ అయిపోయిందని చెప్పాలి. ఈ నేపథ్యం ఇప్పుడు ప్రధానంగా ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి ఏం జరుగుతుందని ఒక కొత్త చర్చ మొదలైంది. ఒక పక్క అంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన భవిష్యత్తును పక్కన పెడితే ఇప్పుడు ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ ఆధిపత్య పోరు మొదలవుతుందా అని ఒక చర్చ కూడా మొదలవుతుంది. ఎందుకంటే ఆళ్ళ నాని రాకును మొదటి నుంచి కూడా బడేటి చంటి వర్గంలో కొంతమంది వ్యతిరేకిస్తూ వస్తున్నారు. కానీ ఆయన మాత్రం పూర్తిగా తనకు సమ్మతమని చెప్పారు. కలిసే ముందుకు వెళ్తాం, పార్టీని బలోపేతం చేయడంలో అందరం కలిసి ముందుకెళ్తామని చెప్పి ఆయన బహిరంగ ప్రకటన చేసినప్పటికీ కూడా ఆయన వెనక అనుచరులు కొంతమంది ఆళ్ళ నానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు అన్నట్లు కూడా ప్రచారం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి బడేటి బుజ్జి తర్వాత ఆయన సోదరుడుగా బడేటి చంటి పార్టీని ముందు నడిపించారు. పార్టీ కష్టకాలం ఉన్నప్పుడు ఆ క్యాడర్ కానీ కార్యకర్తలకు కానీ ఆయన అండగా నిలబడ్డారు. పార్టీకి సంబంధించి అన్ని కార్యక్రమాలు ముందు నడిపించి ప్రధాన ప్రతిపక్ష పాత్రను ఇక్కడ నిలబెట్టడంలో ఆయన కృషి బాగా ఎక్కువగానే చేశారని చెప్పాలి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇంత పార్టీ కోసం ఇంత కష్టపడి ఆయన ఎమ్మెల్యే అయ్యారు. ఇప్పుడు ఎమ్మెల్యే అయిన తర్వాత ఇప్పుడు పార్టీకి సంబంధించి మరొక సీనియర్ రాజకీయ నాయకుడిని తీసుకొచ్చి ఇప్పుడు నియోజకవర్గం కూర్చోబెడితే ఇప్పుడు ఆయనకి ఏమైనా పవర్స్ ఏమైనా తగ్గుతుందా అనే ఒక చర్చ అయితే జరుగుతున్నట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పుడు జిల్లాకు సంబంధించి ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి ఏ విధంగా పార్టీ ముందుకెళ్ళబోతుందని ఒక చర్చ జరుగుతుంది. ఖచ్చితంగా బడేటి చంటి కూడా సీనియర్, ఆయన కూడా రాజకీయాల్లో పెద్దగా అనుభవం లేకపోయినా సరే ఆయన వ్యవస్థను నడిపించడంలో క్యాడర్ను ముందు నడిపించడం ఆయన సిద్ధహస్తుడు. ఖచ్చితంగా టీడీపీ పార్టీని ఇక్కడ నడిపించడంలో ఆయన బాగా పనిచేయగలన్న ఒక నమ్మకం కూడా కేడర్లో ఉంది. అయితే ఇప్పుడు ఆళ్ళ నాని లాంటి సీనియర్ రాజకీయ నాయకుడిని తీసుకొచ్చి నియోజకవర్గంలో పీఠం ఎక్కిస్తే ఏం జరుగుతుందని ఒక కొత్త చర్చ మొదలవుతుంది. ఎందుకంటే ఖచ్చితంగా ఆళ్ళ నాని సీనియర్ రాజకీయ నాయకుడు, ఆయన 3 సార్లు ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా పనిచేసి ఇప్పుడు ఈ పార్టీలోకి వచ్చారు కాబట్టి ఆయనకు ఖచ్చితంగా సముచిత స్థానం ఇవ్వాలి. కాబట్టి పార్టీ ఆయన్ని ఏ విధంగా చూసుకుంటుంది, ముందు రాబోయే భవిష్యత్తులో ఆయనకు పార్టీ ఎట్లాంటి అవకాశాలు ఇస్తుంది, ఆ ఎమ్మెల్యే చంటికి ఎట్లాంటి అవకాశాలు ఉంటాయి, క్యాడర్ ఎటువైపు ఉంటుంది అనేది కూడా, అంటే రాజకీయాల్లో ఏది శాస్త్ర శత్రువులు కానీ మిత్రులు కానీ ఉంటారని చెప్తారు. ఈ నేపథ్యంలో అక్కడ ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి ఆళ్ళ నాని కెరీర్ ఎట్లా ఉండబోతుంది, ఎమ్మెల్యే చంటి కెరీర్ ఎట్లా ఉండబోతుంది, పార్టీ వీళ్ళిద్దరిని సమాన స్థాయిలో ఎట్లా చూడబోతుందనే ఒక కొత్త జరుగుతుంది. చూడాలి మరి. అంటే ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి ప్రధానంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోనే ఒక ప్రత్యేకమైన నియోజకవర్గం కాబట్టి ఇక్కడ జరిగే రాజకీయాలు జిల్లా వ్యాప్తంగా ప్రభావితం చూపుతాయి. కాబట్టి ఇక్కడ పార్టీ ఏ విధంగా కలిసి ముందుకెళ్తుందనే ఒక చర్చ కూడా జరుగుతోంది. ఇది కనుక ఏమాత్రం బ్యాలెన్స్ తప్పితే కనుక ఖచ్చితంగా ఇది వైఎస్ఆర్సీపీకి ప్లస్ అవుతుందని ఒక చర్చ కూడా తెలుగు తమ్ముల్లో ఉంది. కాబట్టి దీన్ని ఏ విధంగా పార్టీ సార్ట్అవుట్ చేస్తుంది, ఇద్దరు నాయకులకు సముచిత స్థానం కల్పించి పార్టీని ఏ విధంగా బలోపేతం చేస్తుంది అనేది అయితే చూడాల్సిన పరిస్థితి ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.